బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ హత్యతో దేశం అట్టుడికిపోతోంది. మరోవైపు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 12న ఎన్నికలు ప్రకటించిన క్రమంలో విదేశాల్లో ఉన్న బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల సుపుత్రులు తిరిగి మాతృదేశం బాటపడుతున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ చెప్పుకోవచ్చు. ఆయన ఈ నెల 25న మాతృదేశానికి వస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్లో సుమారు 17 సంవత్సరాల పాటు ప్రవాసంతో గడిపిన తారిక్ తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఎన్నికలు పోటీ చేయడానికి వస్తున్నారని చెప్పారు. కాగా బేగం ఖలీదా జియా ఆరోగ్యం విషమించడంతో కుమారుడికి పార్టీ బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ఎన్నికల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో ఎన్నికల సీజన్ మొదలైంది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత ఏడాది విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ద్వారా మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దెదించారు. తాత్కాలిక చీఫ్ యూనుస్ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుపుతున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ఎన్నికల స్కెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే మాజీ ప్రధాని పనిచేసిన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె రాజకీయ వారసుడు తారిక్ రెహమాన్ ప్రజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గత 17 సంవత్సరాల నుంచి ఆయన విదేశాల్లో ఉంటున్నాడు. తల్లి అనారోగ్య కారణాల వల్ల రెహమాన్ పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ నెల 25న ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్ వస్తున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏమాత్రం సజావుగా లేవు. రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో బలమైన పార్టీగా బీఎన్పీ మాత్రమే మిగిలింది. షేక్ హసీనా పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసిన క్రమంలో అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక రంగంలో ఉంది బీఎన్పీ. మత ఛాందసవాదుల పార్టీ జమాత్, విద్యార్థులు ఏర్పాటు చేసిన నేషనలిస్టు పార్టీ లేదా ఎన్సీపీలు, మరికొన్ని మతపరమైన పార్టీలున్నాయి. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగర్ గత వారంలోనే రెహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి వస్తున్నాడు, రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాడని ప్రకటించారు. ఇక తండ్రి రెహమాన్ విషయానికొస్తే ఆయన తండ్రి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ జియావుర్ రెహమాన్ కుమారుడు. జియావుర్ రెహమాన్ 1981లో హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్ను షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు పాలించింది. హసీనా ప్రభుత్వం రెహమాన్ను తరచూ లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసింది. హసీనా ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా రెహమాన్ 2007లో ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది. అటు తర్వాత 2008లో ఆయనను బెయిల్పై విడుదల చేసింది. అదే ఏడాది సెప్టెంబర్లో ఆయన చికిత్స కోసం లండన్ వెళ్లి అప్పటి నుంచి తిరిగి ఢాకాకు రాలేదు. అయితే గత ఏడాది ఆగస్టులో హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత యూనుస్ ప్రభుత్వం ఆయనపై మోపిన పలు కేసులను ఉపసంహరించింది. ఇక కేసుల నుంచి విముక్తి లభించిన తర్వాత రెహమాన్ లండన్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ యూనిట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ 17 సంవత్సరాల పాటు ఇక్కడ ప్రవాసంలో గడిపానిక తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లే సమయం ఆసన్నమైందని పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ చెప్పారు. పాకిస్తాన్పై బంగ్లాదేశ్ యుద్ధం చేసి సాధించిన విజయం క్రమంలో లండన్ బంగ్లాదేశ్ విక్టరీ డే సెలబ్రేషన్స్ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో రెహమాన్ మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. బ్రిటన్లో 18 ఏళ్ల పాటు మీతో గడిపా, మీతో కష్టాలను సుఖాలను పంచుకున్నా, మీరు చూపించిన ఆదరణ మరిచిపోలేనని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అల్లా దయ వల్ల మీ ప్రార్థనల వల్ల డిసెంబర్ 25న మాతృదేశానికి వెళుతున్నట్టు చెప్పారు. తాను ఢాకా వెళ్లే ముందు హిత్రూ విమానాశ్రయానికి రావద్దని తన మద్దతుదారులను కోరారు. విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో మద్దతుదారులు వస్తే ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది, ప్రజల్లో బీఎన్పీ ఇమేజ్ దెబ్బతింటుందని మద్దతుదారులకు సూచించారు. బంగ్లాదేశ్కు చెందిన ప్రోతం ఆలో అనే పత్రిక డిసెంబర్ 16న రెహమాన్కు సంబంధించి ఓ వార్త ప్రచురించింది. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ఇప్పటికీ కుట్రలు జరుగుతున్నాయని రెహమాన్ ఆరోపించారు. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా 1971 నవంబర్, 1975, 1981, 1996లో కుట్రలు పన్నిన వారు ఇప్పటికీ చురుకుగా బంగ్లాదేశ్ను అస్థిరపరచాలని చూస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రెహమాన్ కామెంట్స్ చేసినట్లు ప్రోతం ఆలో పేర్కొంది.
బీఎన్పీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, అందరం ఐక్యమత్యంగా కలిసి దేశాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఇక సీనియర్ బీఎన్పీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రెహమాన్ 196 గుల్షన్ ఎవెన్యూ ఇంట్లో ఉంటారని చెప్పారు. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా జియావుర్ రెహమాన్ దారుణ హత్య తర్వాత ప్రభుత్వం ఖలీదా జియాకు ఆ బంగ్లాను కేటాయించింది. అదే ఇంట్లో రెహమాన్ ఉంటారని చెబుతున్నారు. ఎన్నికల విషయానికొస్తే బంగ్లాదేశ్ ఒపీనియన్ పోల్స్ను పరిగణలోకి తీసుకుంటే రెహమాన్కు చెందిన బీఎన్పీకి 30% ఓట్లు, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కు 26% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ రిపబ్లిక్ ఇన్స్టిట్యూట్ తాజా సర్వే వివరాలు వెల్లడించింది. అలాగే దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఇంగ్లీష్ పత్రిక డైలీ స్టార్ సర్వేలో బీఎన్పీకి 33%, జమాత్కు 29% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది. రెండు పార్టీల మధ్య 4% పాయింట్ల వ్యత్యాసం కనిపిస్తోందని వెల్లడించింది. అయితే ఇదే ఐఆర్ఐ నివేదిక ప్రకారం చూస్తే ప్రస్తుతం బంగ్లాదేశ్కు చెందిన 53% ప్రజలు జమాత్కు అనుకూలంగా ఉంటే 51% మంది బీఎన్పీకి అనుకూలంగా ఉన్నారని తెలిపింది. ఇదే సర్వేలో 7% ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబితే 11% మంది మాత్రం తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడానికి నిరాకరించారని ఐఆర్ఐ వెల్లడించింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాజకీయ అశాంతి నెలకొంది. రాజకీయ పార్టీలు ఎన్నికల స్కెడ్యూల్ను స్వాగతించినప్పటికీ ఎన్నికలు సజావుగా సాగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీ సమస్యపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా, న్యాయంగా, సమర్థవంతంగా ఈసీ ఎన్నికలు నిర్వహించగలదా అన్న అనుమానాలను పలు పార్టీలు వ్యక్తం చేశాయి. గత శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2.25 గంటలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన వెంటనే విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీని గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన తలలో దూసుకుపోయాయి. సింగపూర్లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నుంచి మొదలైన హింస శుక్రవారం వరకు కొనసాగింది. బంగ్లాదేశ్ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఏఎంఎం నసీర్ ఉద్దీన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేశారు. తాజాగా హాదీ హత్య తర్వాత దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. మరి యూనుస్ ప్రభుత్వం ఎన్నికలను యథాతథంగా జరిపిస్తుందా, వాయిదా వేస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయానికొస్తే యూనుస్కు కూడా తాత్కాలిక చీఫ్ పదవి నుంచి దిగిపోవడం ఇష్టం లేదు. రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన అయిష్టంగానే ఎన్నికలకు అంగీకరించారు. తీరా దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడంతో దీన్ని సాకుగా చూపించి వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు బంగ్లాదేశ్ రాజకీయ విశ్లేషకులు.